ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాకుండా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం మనం సౌత్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన ర్యాలీ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ ఏ విధంగా జరుగుతుంది? ఈ స్పందన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్పందన చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెడతా ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ది డౌన్ఫాల్ ఆఫ్ కూటమి ప్రభుత్వం స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఈరోజే ఆ యొక్క ప్రభుత్వానికి పతనం, ముఖ్యంగా తెలుగుదేశానికి. ఎందుకంటే ఈరోజు కూటమి విధానాలు చూస్తే పేద ప్రజలకి విద్యను దూరం చేసేలాగా 2500 మెడికల్ సీట్స్ ఈ 10 మెడికల్ కాలేజీల ద్వారా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు కానీ, రెల్లి కులస్తుల్లో ఉండేవాళ్ళు కానీ, ఒక్కొక్క పేద విద్యార్థి ఎంబీబీఎస్ స్టెథోస్కోప్ మెడలో వేసుకొని ఆ యొక్క ఎంబీబీఎస్ కోట్ వేసుకొని ఆ సందులో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఆ హానర్ ఉంటుందండి. నిజంగా ఎంత గర్వకారణమో, ఆ వీధికే గర్వకారణం, ఆ కాన్షియన్స్కే గర్వకారణం. జనరేషన్స్ టు కమ్ మా కులంలో ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో కేవలం ధనికులకే, డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళకి, ₹1 కోటి పెట్టి కొనుక్కోగలుగుతారని నేను మీడియా వరంగానే అడుగుతాను. మీడియా వాళ్ళు ఎవరైనా సరే మీ కూతురికి కానీ మీ కొడుకు కానీ సీటు ₹1 కోటి పెట్టి కొనుక్కోగలుగుతారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు అణిచివేద్దామని చెప్పి మమ్మల్ని చూస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా పోలీస్ కమిషనర్ని అడుగుతా ఉన్నాను, ద టీమ్ హూ ఇస్ వర్కింగ్ అండర్ యూ, ఓకే, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా సరే ₹1 కోటి పెట్టి సీట్ కొనుక్కోగలుగుతారా? హెడ్ కానిస్టేబుల్ గారు ఇన్ ద వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఉండిపోయి ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోనే సరే ఇంపాసిబుల్. అలాంటిది పాసిబుల్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చెప్పేసి ఈరోజేమో ఇలాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులకి ఆ చదువును అందించని మెడికల్ కాలేజ్. ఇంకోటి చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ పీపీపీ మోడ్లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోని ఈ గవర్నమెంట్ కాలేజీలు మీరు అప్పనంగా తీసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు another 3 years ఓన్లీ 2029 వీఆర్ కమింగ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. మీ ఇవన్నీ రివర్క్ చేసుకుంటాం, మీ కాలేజీలన్నీ కూడా బ్యాక్ చేసుకుంటాం, గవర్నమెంట్ పరం చేస్తాం. అందుకే మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోకని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై జగన్. చెప్పండి, ఈ నిరసన ర్యాలీల్లో మగవాళ్ళే కాదు పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి కూటమి ప్రభుత్వం ఈ రోజే తెలుసుకోవాలి, వాళ్ళ పతనం అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. 1 కోటి సంతకాలు అప్పుడే. అసలు వార్డుల్లో ఎలా ఉందంటే ప్రతిస్పందన, ప్రతి ఒక్కరు కూడా ఏ మాటకు కూడా జడవకుండా వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్తో సహా ఇచ్చి మరి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, మాకు ఈ ప్రభుత్వం వద్దు, మా లాంటి పేదవాళ్ళకి ఇది ప్రభుత్వం మాకు అసలు పనిచేయదు అని చెప్పి అంటున్నారు. మరి ఈరోజు ప్రతి ఒక్క పేద కుటుంబంలోని ఈ పిల్లలకి చదివించాలంటే చాలా ఇబ్బంది. మామూలుగా స్కూల్ చదివి ఫీజులు కట్టడమే ఇబ్బంది అంటే మరి డాక్టర్ చదివించాలి అంటే చాలా కష్టమైన పని అది. మరి కూటమి ప్రభుత్వానికి పేదలు ఓట్లు కావాలి. అదే ఓట్లు వేసి గెలిపించిన ఆ పేదోళ్ళ బిడ్డలకు మాత్రం వాళ్ళకి భవిష్యత్తు అవసరం లేదనే వాళ్ళ ఉద్దేశం అది. మరి ఈరోజు ఈ స్పందన ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు మరి వైజాగ్ మొత్తం కూడా రోడ్డు మీదే ఉంది. ఈ స్పందన చాలు వాళ్ళ గుండెల్లోకి. బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది? ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుండాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాల వారైతేనేమి ఆరోగ్యంగా ఉండాలి. అలాంటప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని ఆయన టెన్యూర్లో శాంక్షన్ చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని ప్రైవేటైజేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలెవరు చూస్తూ ఊరుకోరు. దానికి ఉదాహరణే ఈరోజు ఈ ప్రపంచం లాంటి ఈ యొక్క జన ప్రదర్శన. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 1982లో
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకే ఒక్క మెడికల్ కాలేజీని ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చాడని చెప్పి ఆ రోజు ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అలాంటిది 17 మెడికల్ కాలేజీలని నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. మీరిచ్చిన 17 మెడికల్ కాలేజీకి పర్మిషన్స్తోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాటిని స్థాపించడం జరిగింది. ఇప్పుడు అదే మెడికల్ కాలేజీల నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటైజేషన్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరగరాసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఏ విధంగా తన బినామీలకు కట్టబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని అందుబాటులో తీసుకొస్తే పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా ఈరోజు మెడికల్ కాలేజ్ ఉంటే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి మేము హెచ్చరించి చెప్తున్నాం. పేద ప్రజలందరూ బాగుండాలి, మంచి విద్య అందించాలంటే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని మేము వేడుకుంటున్నాం. ఈరోజే చూశారు కదా, అంటే కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు బడాబాబులు కట్టిపెడితే ఒప్పుకోమని చెప్పేసి ప్రజలందరూ తిరగబడి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. అది తక్షణమే అమలు చేయకుండా ఆపాలని చెప్పేసి కోరుకుంటూ చేస్తున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు ఈ ప్రైవేట్ కాలేజీలు చేయడం వల్ల? ఖచ్చితంగా ఈరోజు ఏ పేదవాడైనా చదువుకోవాలన్నా, భవిష్యత్తు బాగుపడాలన్నా అది ప్రభుత్వం ద్వారా ఉచిత మెడికల్ కాలేజీలు అయితేనే ఆ పేద ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టే ఊరు, వాడ, పల్లె, గడప అని తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉచిత ప్రభుత్వ వైద్య విద్య ఏదైతే ఉందో అది మా హక్కు అని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు గారు రాసినటువంటి పాటను ఈరోజు ప్రజలు పాడుకుంటున్నారు. ఏం పిల్లడో నర్సీపట్నం వెళ్తూ వస్తావా, ఏం పిల్లడో పాడేరు పిలుస్తుంది పరిగెట్టు వెళ్దువా అని చెప్పి ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈరోజు విద్యార్థులు, యువత రోడ్లు ఎక్కారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పేదలకి మధ్య, ప్రైవేటు వ్యాపారస్తులకి మధ్య జరిగేటటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు, పేద విద్యార్థుల పక్షపాతిగా నిలబడితే అటుపక్క చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వారు కొమ్ము కాసే పరిస్థితులు ఉంది. ఎప్పటికైనా విజయం నిజాయితీది, పేద ప్రజలది అంతిమ విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది ఈ పోరాటం. ఈరోజు చూసారు కదా వాసుపల్లి గారి నాయకత్వంలో జన సందేహం ఎలాగున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన జనాలు ఇది. అంటే మేము టీడీపీ వాళ్ళలాగా టీడీపీ బూత్ ప్రెసిడెంట్లు కూడా కోటి సంతకాల్లో వాళ్ళ సంతకాలు బోర్డు ఉన్నాయి మా దగ్గర. అంటే నా వార్డులోనే సమర్పించాం. ఆ సంతకాల్లో కూడా టీడీపీ బూత్ ప్రెసిడెంట్లు, నాయకులు ప్రతి ఒక్కరు పెట్టారు ఈ ప్రైవేటీకరణ కోసం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఒక డాక్టర్లు అవ్వాలనుకుంటే ఈ యొక్క ప్రైవేటీకరణ రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీకి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు, అలాగే విద్యార్థులు పాల్గొనడమే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని తెలియజేస్తుందని, పేదలకి, పెట్టుబడిదారులకి మధ్య ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ఒక యుద్ధం జరుగుతుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడతారని, రానున్న రోజులు ఈ పోరాటాన్ని మరింత దృష్టి చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ సౌత్ నుంచి.